నమస్తే, వెల్కమ్ టు విజిల్. కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణం నిత్యం దైవనామ స్మరణతో మారుమోగుతుంది. భక్తుల మదిలో తిరుమల శ్రీవారి స్థానం ఎంతో ప్రత్యేకం. తిరుమల శ్రీనివాసుడి ప్రసాదం లడ్డూకు అభిమానులెందరో. వెంకటేశ్వర స్వామి ఆస్థానంలో ప్రతీదీ పరమ పవిత్రంగా కొలుస్తారు భక్తులు. అయితే వెంకటేశ్వరుడి పూజకు నిత్యం ఎన్నో రకాల పువ్వులను వినియోగిస్తారు. ఆ తరువాత వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? స్వయంగా స్వామివారి సేవలో వినియోగించిన పుష్పాలన్నిటితో సుగంధ పరిమళాలు వెదజల్లే అగర్బత్తీలుగా మలుస్తున్నారు. దేవుడికి అర్చన చేసిన పూలను అర్చకులు భక్తులకు ప్రసాదంగా ఇస్తే కళ్ళకద్దుకొని స్వీకరిస్తారు. సాక్షాత్తు దేవదేవుడైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అలంకరించిన పూలమాలతో అగర్బత్తీలు తయారు చేస్తే వాటి పవిత్రత గురించి చెప్పాల్సిన పని లేదు. ఎస్వి గో సంరక్షణశాలలోని తిరుమల తిరుపతి దేవస్థాన కేంద్రంలో తయారు చేస్తున్న 7 రకాల అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 7 కొండలను ప్రతిబింబించేలా అగరబత్తీలకు తందనాన, దివ్యపాద, అభయహస్త, దృష్టి, సృష్టి, ఆకృష్టి, తుష్టి అనే పేర్లు పెట్టారు. ఒక్కో రకం అగరబత్తీకి ఒక్కో రకం పువ్వును వినియోగిస్తారు. వీటికి విపరీతంగా ఆదరణ ఉండడంతో అనుబంధ ఆలయాలతో పాటు తెలంగాణ, చెన్నై, బెంగళూరు రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు. ప్రారంభించిన 2 ఏళ్లలోనే భక్తుల డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి చేయలేకపోయారు. స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు మరో యూనిట్ను ప్రారంభించారు. ఈ యూనిట్ల వల్ల వేల మంది ఉపాధి పొందుతున్నారు. అగర్బత్తీ కేంద్రంలో మొత్తం 150 మంది పనిచేస్తుండగా అందులో 128 మంది మహిళలే ఉండడం గమనార్హం. రోజుకు 100 గ్రాముల ప్యాకెట్లు 27,000 వరకు తయారు చేస్తున్నారు. ఆదాయం నెలకు 4 కోట్ల నుంచి 5 కోట్లు. ఎల్ఎస్ నగర్ సమీపంలోని ఎస్వి గో సంరక్షణశాల ప్రాంగణంలో 2021లో సెప్టెంబర్ 13న దర్శన్ ఇంటర్నేషనల్ బెంగళూరు సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తీల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఏ రోజుకా రోజు స్వామి అమ్మవార్లకు అలంకరించి తీసేసిన పూల మాలలను అగరబత్తీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ ముందుగా పూలను మాల నుంచి వేరు చేసి జల్లెడ పడతారు. తరువాత ఓ యంత్రంలో వేసి వాటిని నిర్ణీత వేడిలో ఆరబెడతారు. ఆపై ఆరబెట్టిన పూలను పొడి చేసి పలు మిశ్రమాలను కలిపి యంత్రాల్లో పోస్తారు. ఈ ప్రక్రియ పూర్తయి యంత్రం నుంచి బయటకొస్తే పొడితో అగరబత్తీలు తయారు చేస్తున్నారు.